Hi Kiran from Tech Bizarre అండ్ ఈరోజు మనం ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుగులో క్లాసెస్ విన్నాం. సో లెట్ us go to the topic అండ్ మాడ్యూల్ 1. ఈరోజు మనం తెలుగులో క్లాసెస్ చెప్పుకున్నాం. ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్ డెఫినేషన్ ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక హార్డ్వేర్కి ఒక అప్లికేషన్కి మధ్యలో ఇంటరాక్ట్ అయ్యే ఒక సాఫ్ట్వేర్ లాంటిది. సో మనం అప్లికేషన్తో అది ఇంటరాక్ట్ అవుద్ది, మనం అప్లికేషన్తో ఇంటరాక్ట్ అవుతాం. సో దట్ ఈస్ వాట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇది మెయిన్లీ చూద్దాం మనం ఒక స్లైడ్. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు యూజర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అండ్ యూజర్ ఇంటర్ఫేస్, సిస్టమ్ కాల్స్ అండ్ ప్రోగ్రామ్ కంట్రోల్, IO, ఇన్పుట్ అవుట్పుట్, ఫైల్ సిస్టమ్, కామన్ హార్డ్వేర్. సో ఇక్కడ యూజర్ ప్రోగ్రామ్స్ అనేవి మన అప్లికేషన్స్. యూజర్ ఇంటర్ఫేస్ అనేది మనకు ప్రొవైడ్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్. యూజర్ ఇంటర్ఫేస్ అనేది కేవలం ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది. సిస్టమ్ కాల్స్ దగ్గరకు వచ్చేసరికి మనం ఏవైతే రిక్వెస్ట్లు ఇస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ అప్లికేషన్ రన్ చేయని చెప్తాం, అవన్నీ ఒక సిస్టమ్ కాల్స్ అనమాట. సో ఈ సిస్టమ్ కాల్స్ అనేవి కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మేనేజ్ చేస్తూ ఉంటుంది. ప్రోగ్రామ్ కంట్రోల్, ఏ ప్రోగ్రామ్స్ అయితే మనం రన్ చేస్తామో, ఇన్పుట్ అవుట్పుట్, కీబోర్డ్ కానీ మనం కీబోర్డ్లో కీస్ టైప్ చేసినప్పుడు మనకి ఇంటర్ఫేస్ రావడానికి కారణం ఏదైనా కానీ ఆపరేటింగ్ సిస్టమే. ఫైల్ సిస్టమ్ మేనేజ్ చేయడానికి, అంటే ఇప్పుడు మనం ఫైల్స్ అనేవి స్టోర్ చేస్తాం డిఫరెంట్ పార్ట్స్లో, ఆ పార్ట్స్ అన్ని స్టోర్ చేయడానికి కారణం ఆపరేటింగ్ సిస్టమే. అండ్ ఎర్రర్ మేనేజ్మెంట్, కామన్స్. ఎర్రర్ మేనేజ్మెంట్ కాడికి వచ్చేసరికి మామూలుగా మనకి చిన్న చిన్న ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఆ ఎర్రర్ ఏంటి అనేది మనకి చెప్పడానికి ఎర్రర్ మేనేజ్మెంట్ అనేది ఆపరేటింగ్ సిస్టంలో ఉంటుంది. అండ్ రిసోర్స్ అంటే మన సిస్టంలో ఎంత యూసేజ్ వాడుతున్నాం, ఎంత ర్యామ్ రన్ అవుతుంది, అండ్ మన సిస్టంలో ఎంత స్పేస్ ఉంది అనే విషయాన్ని కూడా మనకి ఈ రిసోర్స్ అనేది ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న ఈ రిసోర్స్ అనేది చెప్తుంది. అండ్ ఆడిటింగ్లోకి వచ్చేసరికి మన సిస్టమ్ని మొత్తం సిస్టంలో ఎలాంటి ఫైల్ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటివి ఉన్నాయా, అంత క్లియర్గా ఉందా లేదా అని చెక్ చేయడానికి ఆడిటింగ్. అండ్ సెక్యూరిటీ వచ్చేసరికి మన సిస్టమ్ సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్, మనం విండోస్ వాడుతున్నట్టయితే యాంటీవైరస్, ఫైర్ వాల్స్ అండ్ అవన్నీ మేనేజ్ చేసేది ఆపరేటింగ్ సిస్టమే. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ ఏ సాఫ్ట్వేర్. దట్ మీన్స్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అండ్ యూజర్ ప్రోగ్రామ్స్. అలాంటి యూజర్ ప్రోగ్రామ్స్కి హార్డ్వేర్స్కి మధ్యలో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ దీని ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఒక మెయిన్ టాస్క్స్ ఏంటి అదంటే అది ఎలాంటి టాస్క్స్ పర్ఫామ్ చేయాలి. కంట్రోలింగ్ అండ్ అలొకేటింగ్ మెమొరీ, అంటే ఇది మనకిప్పుడు హార్డ్ డిస్క్ ఉంది, ర్యామ్ ఉంది, ఇవి ఉంటాయి. వీటిలో మెమొరీని ఎలా కంట్రోల్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 200 GB హార్డ్ డిస్క్ ఉంది, 2 GB ర్యామ్ ఉంది. అయితే ఈ ర్యామ్లో స్పేస్ ఫుల్ అవుతుంది. సో స్పేస్ ఫుల్ అవుతుంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, అండ్ మన హార్డ్ డిస్క్లో స్పేస్ ఫుల్ అయినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, మనం ఇలా కంట్రోల్ చేసుకోవాలి అని మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం అనేది ఆపరేటింగ్ సిస్టమ్ పర్ఫామ్ చేస్తుంది. ప్రియోరిటైజింగ్ ది సిస్టమ్ రిక్వెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మనకిప్పుడు మనం ఒక పెద్ద అప్లికేషన్ ఓపెన్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఫోటోషాప్ తీసుకుందాం. ఫోటోషాప్ అనేది చాలా పెద్ద అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ అనేది మనం రన్ చేయాలంటే రిక్వెస్ట్ కావాలి, సిస్టమ్ని మనం రిక్వెస్ట్ చేయాలి. సో ఈ హార్డ్వేర్తో మనకు అవసరం ఉంది. ఈ హార్డ్వేర్ని రిక్వెస్ట్ చేసేది ఆపరేటింగ్ సిస్టమే. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే హార్డ్వేర్కి సిగ్నల్ పంపుతుంది, అంటే మీడియేటింగ్ చేస్తూ ఉంటుంది మనకి మన అప్లికేషన్ ప్రోగ్రామ్స్కి అండ్ మన హార్డ్వేర్కి రెండింటికి మధ్యలో మీడియేటింగ్ చేస్తూ ఉంటుంది.
ప్రియోరిటైజింగ్ అంటే ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ ఉంది. ఒక చిన్న టాస్క్ ఉంది. సో, చిన్న టాస్క్‌ని ముందు కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోవడం ప్రియోరిటైజింగ్. సో, ఈ సిస్టమ్ అనేది చిన్న టాస్క్ ముందు కంప్లీట్ కావటానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసరికి కంట్రోలింగ్ ఇన్‌పుట్స్, అవుట్‌పుట్స్. ఇన్‌పుట్స్, అవుట్‌పుట్స్ అంటే మనం ఇన్‌పుట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం హాయ్ అని మామూలు కీబోర్డ్‌లో టైప్ చేసాం. దట్ ఈస్ ఇన్‌పుట్. అండ్ మనకు స్క్రీన్ మీద కనిపించింది. దట్ ఈస్ అవుట్‌పుట్. సో, ఇవి 2 అనేది కంట్రోల్ చేయటంలో ఆపరేటింగ్ సిస్టమ్‌ది ర్ మెయిన్ ప్రియారిటీ ఉంటుంది. అండ్ ఫెసిలిటైజింగ్ నెట్వర్క్ అండ్ మేనేజింగ్ ఫైల్ సిస్టమ్. మనకి ప్రెజెంట్ నెట్వర్క్ అంటే మనం మామూలుగా యూజ్ చేసే ఇంటర్నెట్ కాదండి. మనం మామూలుగా ఒక హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అండ్ ఫైల్ సిస్టమ్స్, ర్యామ్, ప్రాసెసర్ వీటన్నిటి మధ్యలో ఉండే ఒక నెట్వర్క్‌ని మేనేజ్ చేయటంలో మెయిన్, మెయిన్ పాత్ర అనేది ఆపరేటింగ్ సిస్టమ్‌దే. ఆపరేటింగ్ సిస్టమ్ లేకుంటే మనం ఏది చేయలేం. సో, మెయిన్ అనేది ఫెసిలిటైజింగ్ నెట్వర్క్ అండ్ మేనేజింగ్ ఫైల్ సిస్టమ్స్ వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమే మెయిన్. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్స్. అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేయాలి అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. ఇట్ మేనేజెస్ ది హార్డ్‌వేర్ రిసోర్సెస్ లైక్ ప్రాసెసర్, మెమరీ, డిస్క్ స్పేసెస్. అంటే ఇది మన హార్డ్‌వేర్ రిసోర్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మన కంప్యూటరే ఉంది. మన కంప్యూటర్‌లో ప్రాసెసర్, మెమరీ, డిస్క్స్ అండ్ ఇంకా సమ్ అదర్ హార్డ్‌వేర్ సీడీ డ్రైవ్స్, పెన్ డ్రైవ్స్ ఇలాంటివన్నిటిని ఆపరేటింగ్ సిస్టమే మేనేజ్ చేస్తూ ఉంటుంది. వాటికి సంబంధించిన డ్రైవర్స్ అవన్నీ ఇన్‌స్టాల్ చేసుకోవటంలో మెయిన్ ఆపరేటింగ్ సిస్టమే. ఇట్ మేనేజెస్ ది సాఫ్ట్‌వేర్ రిసోర్సెస్ ఆల్సో. ఇది కేవలం హార్డ్‌వేర్ రిసోర్సే కాదండి. సాఫ్ట్‌వేర్ రిసోర్స్ కూడా మేనేజ్ చేస్తుంది. అంటే సాఫ్ట్‌వేర్ రిసోర్స్ అంటే మనం కొన్ని అప్లికేషన్స్ వాడుతూ ఉంటాం. వాటికి హార్డ్‌వేర్‌తో పని పడుతుంది మనకి. సో, ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఆ హార్డ్‌వేర్‌ని డిటెక్ట్ చేసుకొని ఆ హార్డ్‌వేర్‌కి కనెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకొకటొచ్చేసరికి ఇట్ ప్రొవైడ్స్ యూజర్ ఇంటర్‌ఫేస్. ఆపరేటింగ్ సిస్టమ్ మనకి యూజర్ ఇంటర్‌ఫేస్‌ని ఇస్తుంది. మనం మామూలుగా ఇంతకుముందు ఒక కాలంలో అంటే కమాండ్ లైన్ ఇంటర్‌ఫేస్ ద్వారా రన్ చేసేటోళ్ళం. అంటే మేబీ ఇప్పుడు కూడా కొన్ని సర్వర్స్ అనేవి కమాండ్ లైన్ ఇంటర్‌ఫేస్ మీదే రన్ అవుతాయి. బట్ ఇప్పుడు మోడర్న్‌గా అయితే యూజర్ ఇంటర్‌ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్ పొజిషన్. ఎందుకంటే మనం ఇప్పుడు మౌస్‌తో ఏదైతే క్లిక్ చేస్తున్నామో అది ఎమ్మటే మనకి రిఫ్లెక్ట్ కావాలి. సో, యూజర్ ఇంటర్‌ఫేస్ కూడా ప్రొవైడ్ చేస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ ప్రొవైడ్స్ ద ఫెసిలిటీ టు యూజ్ హార్డ్‌వేర్ వితౌట్ నోయింగ్ సారీ వితౌట్ నోయింగ్ డీటెయిల్స్. సారీ నేను ఓకే. మనం మనం హార్డ్‌వేర్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పెన్ డ్రైవ్ అనేది మనం కనెక్ట్ చేస్తున్నాం. పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయంగానే న్యూ హార్డ్‌వేర్ డిటెక్ట్ కాంగానే నీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్‌గా ఆ హార్డ్‌వేర్‌ని డిటెక్ట్ చేసుకొని ఎమ్మటే దానంతట అది ఆ డ్రైవర్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది. సో, మనం ఎలాంటి టాస్క్ అనేది చేయాల్సిన అవసరం ఉండదు. దానంతట అదే చేసుకుంటుంది కాబట్టి అది అలాంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. హార్డ్‌వేర్ వితౌట్ నోయింగ్ డీటెయిల్స్ అండి. ఇక్కడ వితౌట్ అని పెట్టబోయాం. విత్ అని పెట్టాను. ఐయామ్ సారీ. నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. మనకి 2 టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయండి. ఒకటి కమాండ్ లైన్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ అదర్ వన్ ఈస్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అండ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి మనకి మనం మౌస్ వాడమండి. అంటే ఎలాంటి గ్రాఫిక్స్ ఉండదు. ఓన్లీ మనం ఏదైతే మనకు తెలిసిన కమాండ్స్ ఏదైతే రన్ చేస్తామో ఆ కమాండ్స్‌తోనే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రన్ అవుతుంది. అండ్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మనం రన్ చేయాలంటే పక్కా కమాండ్స్ తెలియాలి మనకి. మనకు కమాండ్స్ తెలియకుండా మనం ఏమీ చేయలేమండి. బట్ ఇట్ ఈస్ వెరీ సెక్యూర్ అండ్ వెరీ ఫాస్టెస్ట్ వే అండి. చాలా స్పీడ్‌గా మనం ప్రాసెసింగ్ చేయొచ్చు. ఎందుకంటే ఎలాంటి గ్రాఫిక్స్ వాడం కాబట్టి. సో, నెక్స్ట్
మనం ఏదైతే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ రీసెంట్ ట్రెండ్‌లో అయితే మనం విండోస్ వాడుతున్నాం, మెనీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అవన్నీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్‌లో వాడుతున్నాం. ఎందుకంటే అవి చాలా ఈజీగా ఉంటాయి ఇంటరాక్ట్ కావటానికి. బట్ మనకి మౌస్ ఫెసిలిటీ ఉంటుందండి. మౌస్‌తో మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈజీగా అయితే మనం ఎలాంటి అప్లికేషన్స్ అయినా సింపుల్‌గా రన్ చేసుకోవచ్చు. సో, మనకి ఇంకా వచ్చేసరికి నెక్స్ట్ స్లైడ్. ఓకే. మనకి ఇక్కడ సీపీయూ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ మన ఆపరేటింగ్ సిస్టమ్ ఇలాంటి నెట్వర్క్స్ అన్నీ మేనేజ్ చేస్తుంటుంది. మెమరీ నుంచి సీపీయూకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇంటర్ఫేస్ ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది ప్రొవైడ్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ సీపీయూ టు కీబోర్డ్‌కి కనెక్ట్ కావాలంటే మనం ఆపరేటింగ్ సిస్టమ్‌తోనే కనెక్ట్ అవుతాం. ఇప్పుడు హార్డ్ డిస్క్ సీపీయూతో ఇంటరాక్ట్ కావాలన్నా గానీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీ సిట్యుయేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే. మానిటర్, ఇన్‌పుట్, అవుట్‌పుట్ డివైసెస్ వీటికి గూడా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనం ఇంటరాక్ట్ కావాలనుకున్నప్పుడు. ఓకే. నా వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇలాంటి వీడియోస్ పక్కా చేస్తాను మీకోసం. థాంక్ యూ.